హెల్త్ అండ్ మోర్. కాకరకాయ మసాలా ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మనం కాకరకాయ నచ్చిన వాళ్ళు కూడా చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక 1/2 కిలో కాకరకాయలని పిక్కలతో సహా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి బాగా వేయించుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి వీటిని. సాల్ట్ అనేది లాస్ట్లో వేగిన తర్వాత వేసుకోండి. ఈలోగా మనం మసాలా రెడీ చేద్దాం. కొద్దిగా కరివేపాకు, ఒక వెల్లుల్లిపాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 స్పూన్ల ధనియాల పొడి లేదా ఒక గుప్పెడు ధనియాలైనా వేసుకోవచ్చు. 6 ఎండుమిర్చి, వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. కాకరకాయలు మనకి ఇలా లైట్గా బ్లాక్ కలర్లోకి వస్తాయి కదా, బాగా డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా అయిపోయాక మనం ఈ మసాలా పొడి ఏదైతే గ్రైండ్ చేసామో ఇందులో వేసి తగినంత ఉప్పు చూసుకొని బాగా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా మనం దీన్ని రైస్తో సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 1 వీక్ వరకు నిల్వ కూడా ఉంటుంది. కర్రీస్ లేనప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హెల్త్ అండ్ మోర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.